హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మనకు ఐపీపీఎస్ ఆర్ఆర్బీ నుంచి అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ నుంచి మనకు 13,217 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఇవన్నీ కూడా రీజనల్ రూరల్ బ్యాంక్స్ కాబట్టి ఏ స్టేట్లో ఉంటే అదే స్టేట్లో మనం ఉండొచ్చు అనమాట. తర్వాత ట్రాన్స్ఫర్స్ ఉండవు. మరి మీరు ఇంకా అప్లై చేయకపోయినట్టయితే ఖచ్చితంగా అప్లై చేయండి. ఎందుకంటే ఇది మాత్రం చాలా మంచి వేకెన్సీస్. ఇంకా ఇయర్కు ఇది లాస్ట్ నోటిఫికేషన్ చెప్పొచ్చు. ఐపీపీఎస్ క్లరికల్ అయిపోయింది, పీఓ అయిపోయింది, ఎస్ఓ అయిపోయింది. ఇది ఇంకా ఫైనల్. ఈ తర్వాత బ్యాంక్స్, ఈవెన్ ఎస్బీఐ కూడా అయిపోయింది. ఇక బ్యాంక్స్ అనేది వాటికి ఇంకా రావు కాబట్టి ఫైనల్గా ఇది కంపల్సరీ అప్లై చేయండి. ఎగ్జామినేషన్ డేట్ కూడా మనకు చాలా ఎక్కువ టైం ఉంది కాబట్టి మనం బాగా ప్రిపరేషన్ కొనసాగించుకోవచ్చు. కంపల్సరీ అప్లై చేయండి. ఇతర రాష్ట్రాలు అప్లై చేసుకోవచ్చు అంటే హ్యాపీగా ఇతర రాష్ట్రాలు కూడా అప్లై చేసుకోవచ్చు. మరి దాన్ని వాట్ అబౌట్ ఎల్పిటి అనుకుంటే అంటే లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనుకుంటే మరి ఇక రూరల్ బ్యాంక్స్ మాత్రం స్పెషల్గా ఉంటుంది. జాబ్ వచ్చిన తర్వాత 6 నెలల్లో మన ఆ యొక్క స్టేట్ యొక్క లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఎగ్జామ్ రాయాలి. ఒకవేళ అప్పుడు కూడా పాస్ కాకపోతే మరో 6 నెలలు ఇస్తారు టైం. అంటే మనకు 1 ఇయర్ టైం ఉంటుంది. ఈ 1 ఇయర్ మనం హ్యాపీగా ఆ యొక్క లాంగ్వేజ్ మనం నేర్చుకోవచ్చు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో క్లరికల్ విభాగానికి సంబంధించి వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి మీరు హ్యాపీగా కర్ణాటక అప్లై చేసుకోవచ్చు. మాకు ఇబ్బంది అనుకుంటే తెలంగాణ అప్లై చేసుకోవచ్చు. మొత్తానికి అయితే మాత్రం కంపల్సరీ అప్లై అయితే చేయండి. మరి ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు 7,972 ఉన్నాయి. ఆఫీసర్ స్కేల్ 1 వచ్చేసి 3,907 ఉన్నాయి. మరి స్కేల్ 2లో చూస్తే అగ్రికల్చర్ వాళ్ళకి 50 మాత్రం ఉన్నాయి. ఈసారి లా చేసిన వాళ్ళకి 48 ఉన్నాయి. సిఏ వాళ్ళకి 69 ఉన్నాయి. ఐటీకి 87 ఉన్నాయి. మరి జనరల్ బ్యాంకింగ్లో 854 ఉన్నాయి. జనరల్ బ్యాంకింగ్ 854 ఉన్నాయి. మార్కెటింగ్లో 15 మాత్రం ఉన్నాయి ఈసారి. సో ట్రెజరీలో 16 ఉన్నాయి. మరి స్కేల్ 3 చూస్తే స్కేల్ 3 మొత్తం మీద 199 వేకెన్సీ మాత్రం ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి క్లరికల్ ఉద్యోగాలు 150, తెలంగాణ సంబంధించి క్లరికల్ 450 ఉన్నాయి. మరి 348 వేకెన్సీ వచ్చేసి మనకు ఆఫీసర్ స్కేల్ 1 ఉన్నాయి. మొత్తం స్కేల్ ఇవి ఉన్నాయి. మరి కర్ణాటక అయితే మాత్రం చాలా ఎక్కువ వేకెన్సీ ఉన్నాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉందంటే హ్యాపీగా మీరు కర్ణాటక అప్లై చేసుకోవచ్చు. తప్పు కాదు. ఎవరు కూడా మనం ఎగ్జామ్ అడగరు. 6 నెలలు జాబ్ ఇచ్చిన తర్వాత 6 నెలల్లో పాస్ కావాలి. అది కూడా పాస్ కావాలి, మళ్ళీ 6 నెలలు టైం ఇస్తారు కాబట్టి హ్యాపీగా చేసుకోవచ్చు. మరి డిగ్రీ పాస్ ప్రతి ఒక్కరు కూడా ఆఫీస్ అసిస్టెంట్ కానీ స్కేల్ 1 ఆఫీసర్ స్కేల్ 1 అప్లై చేసుకోవచ్చు. మరి స్కేల్ 2 స్కేల్ 3 సంబంధించి స్కేల్ 2 అయితే మాత్రం ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ అగ్రికల్చర్ కానీ సిఏ కానీ సో ఇటువంటి స్పెషల్ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. మరి ఏజ్ ఎంత ఉండాలంటే క్లరికల్కి సంబంధించి 18 to 28 ఇయర్స్ ఉండాలి. స్కేల్ 1 సంబంధించి 18 to 30 వరకు ఉండొచ్చు. మరి స్కేల్ 2 సంబంధించి 21 to 32 ఉండాలి. స్కేల్ 3 వచ్చేసి మనకు 21 to 40 ఉండాలి. ఇది జనరల్ కేటగిరీ వాళ్ళకు. మరి ఓబీసీ కేటగిరీ అయితే ఇక్కడ ఏమైతే ఏజ్ ఉందో అన్నింటి కూడా +3 యాడ్ చేసుకోండి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ అయితే అన్నింటి కూడా +5 యాడ్ చేసుకోండి. మరి పీడబ్ల్యూబీడీ వరకు అయితే దీనికి ఇంకో 10 సంవత్సరం మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇది మరి ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే ప్రిలిమ్స్ ఉంటుంది. అయితే ప్రిలిమ్స్లో మీరు గమనించండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేదు. ఓన్లీ మ్యాథమెటిక్స్ రీజనింగ్ మాత్రం ఉంటుంది తప్పితే ఇక రీజనింగ్ 40 మార్కులు, మ్యాథమెటిక్స్ 40 తప్పితే మనకు ఇంగ్లీష్ అనేది లేదు. ఇది ఒక మంచి అవకాశం. మరి స్కేల్ 2 స్కేల్ 3 కూడా స్కేల్ 2 స్కేల్ 3లో మనకు అసలు ప్రిలిమ్సే ఉండదు. ఇది వచ్చి మనకేమి ఆఫీస్ అసిస్టెంట్ అండ్ స్కేల్ 1 ఆఫీసర్ స్కేల్ 1. స్కేల్ 2కు స్కేల్ 3కి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉండదు, ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఇక్కడ మనకు ఆఫీసర్ స్కేల్ 1 కానీ స్కేల్ 2 కానీ స్కేల్ 3కి అయితే మాత్రం మనకు ఎగ్జామ్ తర్వాత మెయిన్స్ తర్వాత మళ్ళీ మనకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అది ఆఫీస్ అసిస్టెంట్కి అయితే మాత్రం ఇంటర్వ్యూ ఉండదు. ఇది మాత్రం ఒక మంచి అవకాశం. ఒకటి గమనించండి, ఈ యొక్క బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్లో అన్నింటిలో కూడా సులభంగా ఉండేది ఏది ఎగ్జామినేషన్ అంటే ఒక ఐపీఎస్ ఆర్ఆర్బీ మాత్రమే. మిగతా అన్ని ఎగ్జామ్స్ కష్టంగా ఉంటాయి. ఈ యొక్క ఎగ్జామ్ అయితే మాత్రం చాలా సులభంగా ఉంటుంది. మరి ముఖ్యంగా మనకు ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా మనకు ఈ యొక్క సబ్జెక్ట్స్ అయితే కంపల్సరీ చదువుకోవాలి మనం. సో న్యూమరికల్ అబిలిటీ, రీజనింగ్ అబిలిటీ ఈ రెండు అయితే మాత్రం అప్ టు ప్రిలిమ్స్ వరకు ఈ రెండే ఉంటాయి. ఇంకా 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటుంది. టైం అయితే 80 నిమిషాలు మాత్రం ఉంటుంది. అదే మెయిన్స్కి వచ్చినట్లయితే మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది, మరి జనరల్ అవేర్నెస్ ఉంటుంది, కొందరికి ఫినాన్స్ అవేర్నెస్ ఉంటుంది. దీంతో పాటుగా ఐటీ వాళ్ళు కానీ అగ్రి వాళ్ళు కానీ వీళ్ళకు అగ్రికల్చర్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది అనమాట. మరి ఇంపార్టెంట్ డేట్స్ వస్తే స్టార్ట్ డేట్ మనకి ఎప్పుడంటే 1st September 2025, లాస్ట్ డేట్ 21st 9th 2025 టైంగా ఉంది. కాబట్టి ఇంకా మనకు టైం ఇది జస్ట్ ఒక 7 రోజులు మాత్రం అయిపోయింది. సో మీకు ఖచ్చితంగా అయితే మీరు అప్లై చేయండి. ఇది లాస్ట్ చివరి ఎగ్జామినేషన్ ఈ యొక్క బ్యాంకింగ్లో ఈ యొక్క ఇయర్ సంబంధించి. ప్రిలిమ్స్ వచ్చి మనకు నవంబర్ డిసెంబర్లో ఉంటుంది. ఈ యొక్క నవంబర్లో అనేది మనకు స్కేల్ 1 ఉంటుంది ఆఫీసర్ సంబంధించి. డిసెంబర్లో మనకు ఆఫీస్ అసిస్టెంట్ ఉంటుంది. మరి మెయిన్స్ ఎగ్జామినేషన్ స్కేల్ 1 వచ్చేసి డిసెంబర్లో ఉంటుంది. ఇది ఆఫీస్ అసిస్టెంట్ అంటే
డిసెంబర్ అంటే ఎంత చూడబడు 9th మంత్, 10th మంత్, 11th మంత్ అంటే మనకు మినిమం 100 రోజుల టైం ఉంది క్లరికల్ ఎగ్జామ్ సంబంధించి. కాబట్టి ఎగ్జామినేషన్ టైం ఎక్కువ ఉంది కాబట్టి మీరు హ్యాపీగా ప్రిపరేషన్ కొనసాగించవచ్చు. మరి మళ్ళీ ఈ డిసెంబర్ తర్వాత మనకు ఫిబ్రవరిలో మెయిన్స్ ఎగ్జామ్స్ మళ్ళీ 2 months టైం ఉంది. అద్భుతమైన అవకాశం. ఎగ్జామినేషన్ మిగతా అన్ని బ్యాంక్స్తో పోల్చుకుంటే ఐబీపీఎస్ పీఓ కావచ్చు, క్లరికల్ కావచ్చు, ఎస్బీఐ పీఓ కావచ్చు, ఎస్బీఐ క్లరికల్ కావచ్చు, ఐబీఎస్ ఎస్ఓ కావచ్చు, ఏ ఎగ్జామ్స్తో పోల్చుకున్నా కూడా ఐబీపీఎస్ రూరల్ బ్యాంక్స్ అనేది ఈజీగా ఉంటుందని మీరు మర్చిపోదండి. ఓకే, మరి మీకు ఒకవేళ ఆన్లైన్ కోర్సుకు నచ్చినట్లయితే ఉత్తమ్ అకాడమీ యాప్ నుంచి మీరు మన యొక్క కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 8688080802 మీరు కాల్ చేయండి. మనకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప నందు మీకు కొత్త బ్యాచ్ అనేది మనకు 6th 10 అక్టోబర్ 2025 నాడు బ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. ఒక బ్యాంక్స్ కానీ అదే మాదిరిగా మీరు ఒకవేళ ఎస్ఐ కానీ, కానిస్టేబుల్స్ కానీ లేదా ఎస్ఎస్సి జీడీ అనే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకు 6/10/2025 నాడు కొత్త బ్యాచ్ ఉంది. ఎస్ఐ పీసీకి, ఎస్ఎస్జీడీకి మరి బ్యాంక్స్కి అనేది మన కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీరు ఒకవేళ జాయిన్ కావాలనుకుంటే మీ యొక్క నెంబర్ను, మీ యొక్క పేరు ఈ యొక్క నెంబర్కి ఫోన్ చేసి ఎన్రోల్ చేసుకోండి. ఓకే మిత్రమా, ఇది ఉన్నటువంటి అప్డేట్స్. అయితే ఖచ్చితంగా అయితే మీరు అప్లై చేయండి. ఇక వేకెన్సీస్ 13,217 అనుకుంటాం కదా, ఈ యొక్క వేకెన్సీస్ ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. ఇంకా కొన్ని బ్యాంక్స్ చెప్పలేదు కాబట్టి ఈ యొక్క వేకెన్సీ ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా అప్లై చేయండి. మరి మీరు ఏపీ అప్లై చేస్తారా అంటే అది మీ ఛాయిస్. ఎందుకంటే ఏపీలో అయితే వేకెన్సీ తక్కువ ఉన్నాయి. మీరు తమిళనాడు కానీ తెలంగాణ కానీ వెళ్ళిపోండి. మీకు తమిళ్ బాగా వచ్చు అనుకుంటే తమిళనాడుకి వెళ్ళిపోండి. లేదు అనుకుంటే మనకు తెలుగు మాదిరి ఉండే లాంగ్వేజ్ ఇంకోటి ఏమంటే కన్నడ. కాబట్టి కన్నడ కన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి మనకి ఇబ్బంది లేదు. ఇప్పుడు చాలామంది టర్నింగ్ పాయింట్ అభ్యర్థులు కూడా కర్ణాటక స్టేట్లో అనేక బ్యాంక్స్లలో జాబ్ చేస్తూ ఉన్నారు. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదనమాట. సో ఇది మిత్రమా, సో ఖచ్చితంగా మీరు అందరూ అప్లై చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.